హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బయట కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా పిల్లలకి చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా చాక్లెట్స్ తయారు చేసుకునే ఉంటారు కదా, కానీ బెల్లంతో చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా బెల్లం డ్రై ఫ్రూట్స్తో చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలోకి తురుముకున్న 2 స్పూన్ల బెల్లం తురుముని వేసుకోవాలి. తరువాత 2 స్పూన్ల కోకో పౌడర్ని కూడా వేసుకోవాలి. తరువాత దంచుకున్న 1 స్పూన్ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ బటర్ని వేసుకొని వాటన్నిటినీ కూడా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ బటర్ సరిపోకపోతే మరికాస్త వేసుకొని కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చాక్లెట్ మౌల్ని తీసుకొని దానిలోకి దంచుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కొంచెం కొంచెం వేసుకొని తర్వాత దానిపై మనం తయారు చేసుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వీడియోలో చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ అన్నిటిల్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిలో వేసుకున్న తర్వాత దానిని ఒక 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత బయటకు తీసి స్లోగా వాటిని చాక్లెట్ మౌల్ నుంచి సెపరేట్ చేసుకొని తీసుకోవాలి. చూసారా అండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. అంతేనండి, చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా తయారు చేసుకొని చాక్లెట్స్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. బెల్లంతో చేసాం కదా, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి బెల్లం డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా చాక్లెట్స్ను తయారు చేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఇక వాళ్ళు బయట కొనమని అడగరండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ప్రాసెస్లో ఇంట్లోనే చాక్లెట్స్ను చేసేయండి మరి.